నమ్మించి గొంతు కోయడం అంటే ఇదేనేమో. ఎంత ఆశగా ఆతృతగా వెయిట్ చేశాను. ఇక వస్తున్నాడేమో, రెడీ అవుదాం, పిల్లల్ని రెడీ చేద్దాం, ఫాస్ట్ గా పని చేసుకోవాలి, లేదంటే మళ్ళీ వచ్చాక తిడతాడు. ఏ డ్రెస్ వేసుకొని వెళ్దాం, పిల్లలకి ఏ డ్రెస్ అని ఎంత ఆశలు పెట్టుకొని చూశాను. అసలు ఏమైందక్క నీకు, దేని గురించి, ఎక్కడికి రెడీ అవుతున్నావు, ఇంత హడావిడి దేనికి అని అనుకుంటున్నారా? మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ బాబుది పుట్టినరోజు ఉందని చెప్పి ప్రేమగా ఇన్వైట్ చేసి ఎంత హ్యాపీగా అనిపించిందో. బాబా బాబా ప్లీజ్ వెళ్దాం బావా అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఆ సరే వెళ్దాంలే, వీలైనంత వరకు నువ్వైతే రెడీ అయి ఉండు, వెళ్దామని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత మనం ఎంత ఆతృతగా వెయిట్ చేస్తాం కదా, రావడమే లేట్ వచ్చాడు. సరే పర్లేదులే, లేట్ అయినా మంచిదే, వెళ్దాము అని అనుకున్నాను. ఎంత నైస్ గా హ్యాండిల్ చేశాడంటే, నాకు ఈ రోజు నైట్ డ్యూటీ వేశారు, అనుకోకుండా వెళ్ళాలి, వెళ్ళడం కుదరదు అని చెప్పాడు. ఏం చేస్తాం, ఇక కిచెన్ లోకి నేరుగా వెళ్ళిపోయాను. ఏంటి గిన్నెలు అంతా సౌండ్ వస్తున్నాయి అని చెప్పి సెట్ అయ్యారు. ఏం చేస్తాం, ఇక మన కోపం గిన్నెల మీద తప్ప ఎవరి మీద చూయించుకోలేం కదా. ఇట్లుంటాయి మరి మన కష్టాలు. సారీ మా, ఏమనుకోకు, ఇందుకే రాలేకపోయాను. సాంబార్ తినక చాలా రోజులు అయిపోయింది, నోరంతా చెప్పబడ్డట్టుంటే సాంబార్ చేశాను. వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా, ట్యాగ్ చేస్తున్నా, చెక్ చేయండి.